హాయ్ అండి. నేను మీ శృతిని. అందరూ ఎలాగున్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నా. నేను కూడా బాగున్నానండి. ఈ వీడియోలో ఏంటంటే ఈవినింగ్ నేను మా పిల్లగాళ్ళతో ఎట్లుంటానో, నేను ఏమేం పనులు చేసుకుంటానో మా పిల్లగాళ్ళతో పాటు ఈ వీడియోలో చూడండి. ఇది ఈవినింగ్ టైం అండి. ఒక 4:30, 5 అవుతుందనుకుంటా. ఆ టైంకి వీడియో షూట్ చేస్తున్నానండి. నేనైతే ఇంగా టైము ఈవినింగ్ అయినమ్మట్లో వాకిలైతే ఊకుతాను. ముందుగచ్చే వరకు ఊకేసుకుంటాను. అంటే గాలి దుమ్ము వల్ల మొత్తం ఆకులనేది ఇటువైపు ఇంటి ముందే పడిపోతాయి. అందుకే ఈవినింగ్ టైంలో మార్నింగ్ మా వారు ఊకుతారు. ఈవినింగ్ నేను ఊక్కుంటా ముందు గచ్చు వరకే. ఎందుకంటే పిల్లగాళ్ళు ఇక్కడే ఆడుకుంటారు. ఈ గచ్చు మీద ఎక్కువ శాతం. కాబట్టి నేను ఈ గచ్చు ఎక్కువ ఊకుతాను. ఇక్కడే ఆడుకొని, ఇక్కడే పడుకుంటా ఉంటారు చల్లదనానికి. మామిడి చెట్టు ఇక్కడ టేకు చెట్టు ఉన్నది. కాబట్టి ఎక్కువ ఇక్కడే సాపేసి ఉంచుతాను. ఆడుకుంటా ఉంటారు ఇద్దరు. మా బాబు అయితే లోపలుంటే మా పప్పిగాడు పట్టుకొని వచ్చిండు. ఉయ్యాల పడుకోబెట్టకురా అంటే పడుకోబెట్టిండు. మా నోట్లో ఏదో ఉంది. నోట్లోనే అట్లా పెట్టుకొని వచ్చిండు. సరే అని మళ్ళీ కింద కూర్చోబెట్టిండు. మళ్ళీ కింద పడిపోతాడని. కింద కూర్చోబెట్టరా అంటే మళ్ళీ కిందకి కూర్చోబెట్టిండు. కింద పడిపోతాడని. ఏమైనా డిస్టర్బ్‌గా ఉంటే సారీ అండి. మా పిల్లగాళ్ళు పక్కన ఉన్నారు. మాట్లాడలేకపోతున్నా. వాళ్ళు కూడా పక్కన వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు. ఏమనుకోకండి. నేనైతే వాకిలి ఊకేస్తున్నా. మా పాప అయితే లేదు. మా వారితో ఎటో బయటికెళ్ళింది. సరదాగా అట్లా పిల్లగాళ్ళతో ఆడుకొని వచ్చిద్దాం ఈవినింగ్ టైంలో. మా బాబు ఒక్కడే ఇంట్లోనే ఉంటాడు. అంటే తను ఉంటే ఇంట్లో పని చేసుకొనివ్వదు. అందుకే తనని ఎక్కువసేపు వాళ్ళ నాన్నతో పాటు బయటకు పంపిస్తాను. పని అయిపోయేదాకా వాళ్ళ నాన్న దగ్గర ఉంటుంది. పని అయిపోయినాక ఫోన్ చేస్తాను. అప్పుడు వచ్చి తీసుకొని వస్తాడు. ఇంకా స్నానాలు చేపిస్తాను. నా పని అంతా అయిపోయినాక మా బాబు అయితే ఏమి ఏడవడే బాగానే ఉంటాడు. నేనైతే ఎవ్వరని చెప్పుకుంటూ ఉంటా అంటే కొట్టుకుంటూ నవ్వుకుంటూ ఉంటాడు. చూసారా ఎంత సైలెంట్‌గా కూర్చున్నాడో. నేను పని చేసుకుంటా ఉంటే చూస్తూ ఉంటాడు. పాపం ఏమి ఏడవడు. చాలా మంచోడు మా అబ్బాయి. మా అమ్మాయి కొద్దిగా గయ్యాళిది. గయ్యాళిదంటే ఇంక అంతే. పెద్ద ఎదిగినాక పిల్లగాళ్ళు అంతే గయ్యాలోల్లాగా రెడీ అవుతారు. మా పిల్లగాడంటే ఇప్పుడు చిన్న పిల్లగాడు కాబట్టి ఏమి సైలెంట్‌గా ఉన్నాడు. తర్వాతకి ఏమో ఎట్లుంటదో మా బాబు కూడా. ఇద్దరు పిల్లగాళ్ళు మెయింటైన్ చేయాలంటే చాలా కష్టంగా తప్పదు. నేను కూడా ఇంగా పిల్లగాళ్ళు ఉన్న తల్లినేగా. నేను ఇద్దరితో నా టైం సరిపోయిద్ది. మంచిగానే గడిచిపోయిద్ది టైం. మంచిగా వాళ్ళతో ఆడుకుంటా ఉంటాను కాబట్టి టైం గడిచిపోయిద్ది. వాళ్ళతో పాటే నాకు మంచి సరదాగా ఉంటుంది ఇంట్లో. నేను ఎటు బయటికెళ్ళను. ఇంక పిల్లగాళ్ళతోనే ఉంటాను. ఇంట్లో పని చేసుకుంటూ పిల్లగాళ్ళతోనే ఉంటాను. లేకపోతే టీవీ చూసుకుంటాను. ఇంకంతే. లేకపోతే ఫోను. ఈ 3 తప్పించి నాకు వేరే ప్రపంచం తెలవదు బయట. వెళ్తే సండే మేము బయటికెళ్తాము. లేకపోతే లేదు, ఇంట్లోనే ఉంటాము. పెద్దగా ఇప్పుడు చిన్న పిల్లగాళ్ళు కాబట్టి పెద్దగా ఎటు వెళ్ళను నేనైతే ఇంట్లోంచి బయటికి. చిన్నోళ్ళుగా మళ్ళీ ఏమైనా గాలిదూలు పట్టితే భయమని ఇంట్లోనే ఉంటాను. ఎటు వెళ్ళను. సాయంత్రం పూట మా పప్పీ వచ్చిండు. మా పప్పీ వస్తే టీ పోసి ఇచ్చిండు. వాడు కాడ తాగుకుంటే అక్క తాగని నాకు కాడ ఇచ్చిండు. నేను కూడా తాగుతున్నా కూర్చొని. నేను అసలేంది టీ తాగను ఈవినింగ్ టైంలో. మార్నింగే తాగుతా. సరే అని ఇచ్చిండు. తాగుతూ ఉన్నా. తాగుతూ ఉంటే ఇంక వీడియో షూట్ చేసిన మా పప్పీ షూట్ చేస్తూ ఉన్నాడు మా పప్పిగాడే. ఇంక సరే అని ఇంకా టీ తాగుతున్నా. ఇద్దరం తాగేసినాము టీ అయితే. ఇంక తాగుకుంటూ వ్యవహారాలు చేసుకుంటూ కూర్చున్నాము. ఇంక టీ తాగినాయి. ఇంకా ఇంట్లో చాలా పనులున్నాయి. అవి ఇక్కడ చేసుకుంటాను. ఇంక టీ తాగేసి ఇంక అట్లా కూర్చున్నా వాకిలి ఊకేసి. టీ ఇస్తా ఉంటే తాగుకుంటూ కూర్చున్నాను. ఇంకా టీ తాగేసినా కూడా తర్వాత ఇంక ఇంట్లో పని అంతా చేసుకుంటాను. మా పిల్లగా తల్లు అయితే పెయిన్లు ఉండే చాలా. అంటే చాలా కాదు. అక్కడొకటి ఉండే. నాయి పడ్డాయి. నా దగ్గర పడుకుంటాడు. నా తలలో ఉన్న పెయిన్లు బాగానే చూస్తూనే ఉంటాను. నేను వీడియోలో కూడా బాగా గీక్కుంటే ఏమైనా తలకి పెట్టుకునేది పెయిన్ పోవటానికి ఏమైనా ఉంటే చెప్పండి, పెట్టుకుంటాను. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఏం పెట్టుకోవట్లే. మా బాబుకు ఒక పెయిన్ కనపడ్డదని తలలో చేయి పెట్టిన. 2 పెయిన్లు దొరికినాయి బాగానే. 2 పెయిన్లు మొద్దు పెయిన్లు దొరికినాయి బాగానే. తర్వాత చూద్దామంటే ఇంకా నాకు ఇంట్లో పని ఉందని ఇంక చూడలేదు. ఇంకా నైట్ టైం చూడాలి. నైట్ టైం చూడొద్దు అంటారు. ఏమోలే, దొరకలే కానీ చిన్న తలకేకి ఏముంటే ఒకటొకటి ఉంటాయి కానీ ఎక్కువ ఉండవు మా పిల్లగాడికి కాడ. మా పాపకైతే చాలా ఉంటాయి పెయిన్లు అయితే. మా పాప అస్సలు చూపించుకోదు. వీడియోని చూపించుకుంటాడు కానీ మా పాప అస్సలు చూపించుకోదు. సరైన ఒక 2 పెయిన్లు దొరికినాయి మొద్దు పెయిన్లు. అయితే కుక్ చేసినాక
మా పప్పిగాడేమో చెట్టెక్కి మామిడికాయలు కోత్తుండు. ఇంటి ముందు మామిడికాయ చెట్టు ఉంది. నాకు ఇవ్వురా అంటే అస్సలు ఇవ్వడు. వాడికి మామిడికాయలు పిచ్చంటే చాలా ఇష్టం. బాగా కోసుకొని తింటాడు ఆ మామిడికాయలు. రోజైనా ఒక 3, 4 తింటాడు మామిడికాయలు గోడెక్కి మరి. నాకు ఇయ్యరా అంటే అస్సలకి ఇయ్యడు. అయినా చిన్న పిందెలు ఇంక పెద్దగా అవ్వలేదు. ఆగురా పెద్దగా అయ్యేదాకా అంటే అస్సలు ఆగడు. అట్టే కోసుకొని తిని ఉప్పు కారం పెట్టుకొని తినుకుంటూ వెళ్తాడు. ఇంక ఆయన అక్కడ ఇవ్వడు. వాడికి అంత పిచ్చి మరి మామిడికాయలంటే. నేను కాడ ఏమనను, తింటే తిననీలే అని అనుకుంటా. మరీ ఎక్కువ తినొద్దుగా మగవాళ్ళు మామిడికాయలు. తింటా ఉంటాడు. వాడు కూడా వచ్చేసి ఒక మామిడికాయ కర్ర పట్టుకొని వచ్చిండు. ఒక మామిడికాయలు కోసుకుందామని కర్ర పట్టుకొని వచ్చి కర్ర పెట్టి విసిరేస్తే మామిడికాయలు పడతాయి. గోడ అయితే ఎక్కలేదు. ఆ ఇంటి ఓనర్ ఉన్నాడని గోడ ఎక్కలేదు. కర్ర పెట్టి కొట్టిండు. ఒకటే రాలి పట్టదంట. నాకు ఇవ్వరు, ఒక 2 ముక్కలంటే ఇవ్వకోకుండా వెళ్ళిపోయిండు. తినుకుంటూ కారం కారం వేసుకొని వాడు వెళ్ళిపోయిండు షెడ్ కాడికి. అక్కడికి వెళ్ళాక తినుకుంటూ కూర్చుంటాడేమో. నాకు ఇవ్వమంటే ఇవ్వలేదు. పిల్లగాడు కూడా ఇవ్వలేదు. సరేలే తిననీలే అని అనుకున్నా. అవి కూడా పిందెలే, పండలేదు. ఒక నెక్స్ట్ మంత్ అయితే మంచి కాస్తాయి, పెద్ద పెద్ద కాయలు అవుతాయి. అవి అయితే మళ్ళీ మగ్గబెట్టుకొని గడ్డి వేసి అట్ట పండబెట్టుకుంటే బాగుంటాయి. చాలా బాగుంటాయి మామిడికాయలు. నాకు చాలా ఇష్టం. ప్రతి ఇయర్ అట్టే మగ్గబెట్టుకుని తింటాం. ఆ చెట్టు అయితే 2 చెట్లు ఉంటాయి. ఇంటి వెనకాల ఒక చెట్టు, ఇంటి ముందు ఒక చెట్టు ఉంటుంది. అవి కూడా మావి కాదు, వేరే టోలివి. ఆ చెట్లు యువతల మాకు చెట్టు యువతలకి వంగేసి ఉంటుంది ఆ చెట్టు. కాబట్టి మేము మామిడికాయలు కోస్తాం. కోసుకున్న ఏమనరు. యువతల చెట్టు వంగి ఉంటుంది కాబట్టి ఆకులు మొత్తం మా ఇంటి కళ్ళే రాలుతాయి బాగా. అందుకే ఏమన్నాడు. ఏమనుకోకండి, ఏదైనా డిస్టర్బ్గా ఉంటే మా పిల్లగాళ్ళు అరుస్తూ ఉన్నారు. ఇంకా నేను టైం కుదిరి ఇద్దామన్నా నాకు టైం కుదరదు. వారు ఎప్పుడు పడుకోరు, ఒకరు పడుకుంటే ఒకరు పడుకోరు. కాబట్టి తప్పట్లేదు. ఇంకా ఎట్లా ఒకటి వినండి. నా చూస్తారని అనుకుంటున్నా. సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి. నాది స్కిప్ చేయకుండా వీడియో అయితే మొత్తం పూర్తిగా చూడండి. ప్రతి వీడియోలో చెప్తున్నా, పూర్తిగా చూడండి. నా వీడియో స్కిప్ చేయకండి, లాంగ్ వర్క్ చూడండి అని. లాంగ్ వర్క్ అయితే చూడండి నా వీడియోస్. మరి వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే నాకు కావాల్సింది, ఏం లేదు. నేను ఇక్కడ కొత్తగా మొదలు పెడుతున్నాను. చిన్న పిల్లగాళ్ళు ఉన్నారు. నాకు చాలా కష్టంగా ఉంది. ఒక వీడియో తీయాలంటే కింద మీద పడి తీయాలి. అది మా యూట్యూబర్స్కే తెలుసు. నేను యూట్యూబర్ని కాదు. వాళ్ళు తీస్తా అంటే ఏదోలే అనుకున్న సింపుల్గా. కానీ వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు ఇప్పుడు తెలుస్తుంది వాళ్ళు ఒక యూట్యూబర్స్ ఎంత కష్టపడి వీడియోస్ తీస్తుండ్రో నాకు కూడా అర్థమవుతుంది. ఏదో యూట్యూబ్ తీస్తున్నారంటే సింపుల్గా అనుకున్నా. నాకు ఒకప్పట్లో యూట్యూబ్ ఏంటో నాకు తెలిసేది కాదు. ఇన్స్టాగ్రామ్ కూడా ఏంటో తెలిసేది కాదు. నాకు అటు ఇటుగా ఒక 5 ఇయర్స్ నుంచి ఇన్స్టాగ్రామ్ తెలుసు. యూట్యూబ్ అయితే నాకు 2 ఇయర్స్ నుంచే తెలుసు. అంతకుముందు యూట్యూబ్ ఏంటో నాకు తెలిసేది కాదు. ఒకప్పట్లో యూట్యూబ్ అంటే ఏంటో తెలిసేది కాదండి. ఒకరి తర్వాత ఒకరు మాట్లాడుతున్నారు, ఏమనుకోకండి. అసలుకి మౌత్ ఆఫ్ చేస్తే మాట్లాడట్లే, మౌత్ ఆన్ చేస్తే మాట్లాడుతున్నారు మా పిల్లగాళ్ళు. మీరైతే ఏమనుకోకండి, కొద్దిగా అర్థం చేసుకొని. పిల్లగాళ్ళు ఉన్న కాడ ఇంకా ఇంతే ఉంటుంది, మాట్లాడుతూ ఉంటారు. నేను ఒక వీలుని చూసుకొని ఇట్లా మాట్లాడదామన్నా కుదరదు. వాళ్ళు ఎప్పుడూ ఆడుతూనే ఉంటారు. అందుకే పిల్లగాళ్ళు కొన్ని ఉన్న కాడ తప్పదు. అందుకే ఇట్లా కష్టంగా ఉంటుంది యూట్యూబ్ తీయాలంటే. పిల్లగాళ్ళు ఉన్న కాడ ఏం చేద్దాం, ఫస్ట్ వాళ్ళు ముఖ్యంగా, మనకి పిల్లగాళ్ళు ముఖ్యం, తర్వాతే యూట్యూబ్ ముఖ్యం. అందుకే వాళ్ళని చూసుకున్నాకే నేను యూట్యూబ్ చూసుకుంటాను. తర్వాతకి నేనైతే యూట్యూబ్ అంటే నాకు 2 ఇయర్స్ బ్యాక్ అసలు నాకు తెలియదు. యూట్యూబ్ అంటే యూట్యూబ్ అనుకునేదాన్ని. ఏదో నాకు సాంగ్స్ కోసం యూట్యూబ్లోకి వెళ్ళి సాంగ్స్ వినేదాన్ని తప్పించి, ఆ యూట్యూబ్ ఎందుకు తీస్తున్నారు, యూట్యూబ్లో సాంగ్స్ ఎందుకు పెడుతున్నారు, ఇలాంటి వీడియోస్ ఎందుకు పెడుతున్నారో నాకు ఇప్పటికీ తెలియదు. అంటే అప్పట్లో తెలియదు. నాకు 2 ఇయర్స్ నుంచి ఇలాంటి కొద్దిగా నేర్చుకుంటాను యూట్యూబ్ గురించి. 1 ఇయర్ దాకా నాకు ఈ మానిటైజేషన్ గురించి, మనీ వస్తాయి ఇవన్నీ ఏం తెలియదు. వాచ్ అవర్స్, సబ్స్క్రైబర్స్ అనేది ఏమి తెలియదు. ఇన్స్టాగ్రామే తెలియదు పెద్దగా. యూట్యూబ్ గురించి ఏం తెలిసిద్దిలేండి నాకు. ఇన్స్టాగ్రామ్ తెలిసి నాకు అటు ఇటుగా 5 ఇయర్స్ అవుతుంది. అంతకుముందు ఇన్స్టాగ్రామ్ ఏంటో కూడా తెలియదు నాకు. ఫోన్స్ ఉండే కాదుగా మాకు. అందుకే పెద్దగా పట్టించుకునేదాన్ని కాదు. యూట్యూబ్ అంటే ఏదో బొమ్మలు చూసేదాన్ని చిన్నప్పుడు అంతే. యూట్యూబ్ అంటే ఇంక అంతే. నాకు అంతకు మించి ఏం తెలిసేది కాదు. బొమ్మలు, సాంగ్స్ వినడానికి తప్పించి యూట్యూబ్ దేనికి పనిచేసిద్దో కూడా నాకు ఇంతవరకు తెలియదు. సరే అని 2 ఇయర్స్ బ్యాక్ తెలుసుకుని యూట్యూబ్ దేనికి తీస్తారు ఏంటి అని యూట్యూబ్లో సెర్చ్ చేసి, యూట్యూబ్లో ఇట్లా మనీ వస్తాయి,
సబ్స్క్రైబర్స్ ఉండాలి, వాచ్ అవర్స్ ఉండాలి, ఇట్లా అట్లా అని ఇంకా చూస్తే అప్పుడు తెలిసింది. లేకపోతే నాకు యూట్యూబ్ గురించి అనేది నాకు అంత ఐడియా లేదు. ఈ మధ్యన కొద్దిగా నేర్చుకుంటాను యూట్యూబ్ గురించి. అంతకుముందు పాత వీడియోస్ కూడా పెట్టి డిలీట్ చేసినాను. నా కర్మ కాలింది. ఆ టయానికి వాచ్ అవర్స్ కూడా తగ్గిపోయారు పూర్తిగా. అసలు వాచ్ అవర్సే లేరు. ఇప్పుడు పెంచుకోవడానికి చాలా కష్టపడుతున్నా. అసలు ఒక్కరికర గింత కూడా పెరగట్లేదు నాకు వాచ్ అవర్స్. వీడియోస్ డైలీ ఒక 2-3 వీడియోస్ అయినా లాంగ్ వీడియోస్ పెడుతున్నా. ఎవ్వరు నా వీడియోస్ చూడట్లే. చూస్తున్నారు కానీ స్కిప్ చేస్తున్నారు. మొత్తం చూడట్లేదు లాంగ్ వరకు. అంత పెద్దగా ఎవరు కూడా చూడట్లే. 10 మెంబర్స్ వరకే చూస్తున్నారు. 5 మెంబర్స్ వరకే చూస్తున్నారు. ఎవరు చూడట్లే ఎక్కువ నా వీడియోస్. చూసి లాంగ్ వరకు చూడండి. ఎక్కడ వదులుకోకుండా చూస్తేనే నాకు వాచ్ అవర్స్ ఫినిష్ అవుతారు. మీకోసం ఇంకా మంచి మంచి వీడియోస్ తీస్తాను. నన్ను సపోర్ట్ చేస్తుండండి. ఇంట్లో అయితే పని అయిపోయిందండి. గిన్నెలు తోమేసిన, గ్యాస్ కట్ట తుడిచేసిన అండి. ఇల్లు కూడా ఊకేసినాను. ఇంక ఈవినింగ్ టైంలో మా వారు మా పాపకి లూడీస్ కావాలంటే లూడీస్ తెచ్చిండు. పెద్దగా ఘాటేం వేయలేదు. కారం తక్కువ ఏపియి పిల్ల అడిగిందిగా అంటే తక్కువ వేపించిండు. మంచిగా తిన్నది మా పాప, బాగానే తిన్నది. అసలు తినదు లూడీస్ కారం ఉన్నప్పుడు. గింత తినేసి ఒక ముద్ద తినేసి వదిలిపెట్టేసేది, నీళ్ళు తాగేసి కారం ఉందని. ఇప్పుడు మంచిగా తిన్నది బాగానే. మా బాబు కూడా తిన్నాడు. కారం అని అనలేదు, ఏడవలేదు. ఇద్దరు బాగానే తిన్నారు. కారం తక్కువ వేయించుకొచ్చారుగా, బాగానే తిన్నారు. నేను కూడా బాగానే తిన్నాను. కారం తక్కువ ఉందిగా. నేను కూడా ఒక చిన్న పిల్లని. మా ఆయన కూడా కారం తిన్నాడు, పెద్దగా తక్కువే తింటాడు. అతను కూడా అంతే, కారం అంటే ఇష్టం ఉండదు, మామూలుగా లైట్గా తింటాడు. వాళ్ళ వల్లే నేను కారం తగ్గించాల్సి వచ్చింది. ఒకప్పుడు నాకు పెళ్ళి కాకముందు కారం బాగానే తినేదాన్ని. మా అమ్మోళ్ళు మా నాన్నోళ్ళు తినేటోళ్ళుగా, నేను కూడా బాగానే తినేదాన్ని. కానీ ఇప్పుడు పెద్దగా తినట్లేదు. చాలా వరకు తగ్గించేసినాను కారం అయితే. నాకైతే అసలు తినబుద్ధి కావట్లేదు ఆ కారం అనేది. ఇప్పుడు మా ఆయన వల్లే తగ్గించేసినాము. మా ఆయన అసలు తినడు కారము, లైట్గా తింటాడు. సరే అగో మా కారమే లేదు, కారం ఉందని తింటుంది. ఒక ముద్ద మంచినీళ్ళు తాగుతుంది, తింటుంది, మంచినీళ్ళు తాగుతుంది, ఇదే పని. సరే అని కొద్దిగా నిమ్మకాయ పిండినా బాగానే తిన్నది. కొద్దిగా పులుపు ఉందిగా తినేసింది. మా బాబు కూడా గింత తింటుండు. వాడు కూడా కొన్ని మంచినీళ్ళు తాగుతుండు. ఇదే అండి మా సాయంత్రం ఈవినింగ్ టైంలో ఏదో ఒకటి స్నాక్స్ తెస్తాడు. లూడీస్, బోండాలు, గారెలు, బజ్జీలు, ఏదో ఒకటి వాళ్ళకి నచ్చింది తెస్తాడు. రోజుకి ఏదో ఒక ఐటెం. అందుకే తినుకుంటూ కూర్చుంటారు. ఈవినింగ్ టైం అయితే ఇంకా అది తినేసినాక వాళ్ళకైతే స్నానం చేపిస్తాను. స్నానం చేపించి నేనైతే స్నానం చేసి ఫ్రెష్ అప్ అయ్యి వంట అయితే చేసుకొని ఇంకా అదండి తినేసి పడుకుంటాను. ఇదండి మా ఈవినింగ్ నైట్ టైం రొటీన్. మా పిల్లగాలతో ఇట్లా గడిచిపోయేది నాకు ఈవినింగ్ టైంలో. ఇంకా మార్నింగ్ అంతా మార్నింగ్ టైంలో ఇంకా వాళ్ళైతే లేస్తారు, స్నానం చేసి ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళు పెద్ద పని ఏముంటుంది, లేదంటే ఆడుకోవటం వాళ్ళ పని. ఇంట్లో అంతా చికాకు చేయటం వాళ్ళ పని. నా పని చదువుకోవటం నా పని. చూడండి మాట్లాడుతుంటే పక్కన డిస్టర్బ్ చేస్తున్నారు. అసలుకి ఏమనుకోకండి, చాలాసార్లు అంటున్నా, ఏమనుకోకండి. ఇంకా తప్పట్లేదు. వాళ్ళు ఉన్న కాడ ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు పడుకున్నాక ఇద్దాం అనుకున్న నైట్ ఎప్పుడో పడుకుంటారు. అప్పుడు దాకా నేను ఇవ్వకోకుండా అప్లోడ్ చేయకోకుండా ఉండలేకపోతున్నా వీడియోస్. ఎందుకంటే నాకు ఎవ్వరు లేరు సబ్స్క్రైబర్స్. ఈ వీడియోస్ వల్లనైనా నన్ను చూసాను కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి నా వీడియోస్ చూస్తారేమో అని కొద్దిగా ఆశ. ఎక్కడో ఎప్పుడు దేవుడు కరుణిస్తాడో. నాకు వాచ్ అవర్స్ ఎప్పుడు ఫినిష్ అవుతారో తెలియదు, సబ్స్క్రైబర్స్ ఎప్పుడు పెరుగుతారో తెలియదు. సరే ఆ దేవుడి దయ ఎప్పుడైనా రాని. కానీ మీరైతే కంటిన్యూగా నా వీడియోస్ చూస్తూ ఉండండి, సపోర్ట్ చేస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేస్తూ ఉండండి. వాచ్ అవర్స్ చాలా తక్కువగా ఉన్నారు. ఇంకా మా బాబు అయితే చూడండి ఎంత ముద్దుగా ఆడుకుంటుండో. అంటే ఇందాక లూడీస్ తిన్నాంగా, కింద పడ్డ లూడీస్ని ఏరుకొని నోట్లో పెట్టుకొని తింటా ఉన్నాడు. అది లూడీస్ కాదు, క్యాబేజీ. బారుకు కోస్తారుగా, క్యాబేజీని తీసుకొని నోట్లో పెట్టుకుంటుండు. మళ్ళీ కింద పడిపోతే మళ్ళీ తీసుకొని పెట్టుకొని నాకెళ్ళి చూసుకుంటూ నవ్వుతూ ఉన్నాడు. మా బాబు వెలుగా ఆడుకుంటాడండి, అస్సలకి ఏడవడు. చూడండి క్యాబేజ్ అయితే కింద తీసి నోట్లో పెట్టుకుని తినుకుంటూ సపరించుకుంటూ ఉంటాడు. మళ్ళీ అది నచ్చపోయిందని కూసేస్తాడు, తుప్పర్లు కొడుతూ ఉంటాడు. ఇంకా అదే వాడు ఉయ్యటము, తుప్పర్లు కొట్టుకుంటూ ఉంటాడు. నచ్చకపోయింది అనుకో అది. ఇంకా క్యాబేజ్గా లూడీస్ అయితే మెత్తగా నవ్వులేటోడు, మెత్తగా ఉండేది. నా వీడియో నచ్చితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చినా నచ్చపోయినా సబ్స్క్రైబ్ చేసుకొని పూర్తిగా చూడండి నా వీడియోస్.